వెల్కమ్ టు ఆర్ఫై టీవీ న్యూస్. అనంతగిరి మండలంలో పెదకోట ఏరియా రేగులపాలెం చింతలపూడి పరిధిలో హైడ్రో పవర్ ప్రాజెక్టు ప్లాంట్ కు అనుమతులు వెంటనే రద్దు చేయాలి. రేగులపాలెం వద్ద గత 4 రోజుల నుండి గిరిజనులు హైడ్రో పవర్ ప్రాజెక్టు ప్లాంట్ కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో అదాని చిత్రపటాలను దగ్ధం చేసి గిరిజనుల సాంప్రదాయం విలుంబులతో పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. వీరికి మద్దతుగా ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు డి వెంకన్న పాల్గొన్నారు. జగ్గయ్యపేటను పారిశ్రామిక కారిడార్ గా ప్రకటించాలని, శిథిల బ్రిడ్జిలను పునర్నిర్మించాలన్న డిమాండ్లను మహాసభల్లో చర్చిస్తామన్నారు. ఈ సమావేశంలో జిల్లా పార్టీ కార్యవర్గ సభ్యులు బుట్టి రాయప్ప, నియోజకవర్గ కార్యదర్శి అంబోజీ శివాజీ, సహాయ కార్యదర్శి పోతుపాక వెంకటేశ్వర్లు, పట్టణ కార్యదర్శి జూనెబోయిన శ్రీనివాసరావు, సహాయ కార్యదర్శి మాషెట్టి రమేష్ బాబు, మండల సహాయ కార్యదర్శులు భోగ్యం నాగులు, షేక్ కరీం, నియోజకవర్గ కార్యవర్గ సభ్యులు షేక్ జానీ తదితరులు పాల్గొన్నారు. జీవోన్ వెంటనే రద్దు చేయాలి. 51 జీవోన్ రద్దు చేయాలి. హైడ్రో పవర్ ప్లాంట్స్ కోసం అదాని జీవో జట్ల రద్దు చేయాలి. జీవో నంబర్ 51 రద్దు చేయాలి. అదాని వస్తే తరిమి కొడతాం. అదాని హైడ్రో పవర్ ప్లాంట్స్ 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 వస్తే తరిమి కొడతాం. అదాని హైడ్రో పవర్ ప్రభుత్వం ఇచ్చిన 51 జీవోన్ వెంటనే రద్దు చేయాలి. అదాని హైడ్రో పవర్ ప్లాంట్స్ వెంటనే రద్దు చేయాలి. జీవో నంబర్ 51 రద్దు చేయాలి. జీవో నంబర్ 51 రద్దు చేయాలి. అదాని వస్తే తరిమి కొడతాం. అదాని వస్తే తరిమి కొడతాం. అదాని వస్తే తరిమి కొడతాం. హైడ్రో పవర్ ప్లాంట్స్ వస్తే తరిమి కొడతాం. అదాని హైడ్రో పవర్ ప్లాంట్స్ వస్తే తరిమి కొడతాం. వద్దెల్లాలే గిరిజనుల ఐక్యత. 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 అదాని వస్తే విల్లింపులతో తరిమి కొడతాం. అదాని వస్తే విల్లింపులతో తరిమి కొడతాం. అదాని వస్తే సాంప్రదాయ ఆయుధాలతో తరిమి కొడతాం. అదాని హైడ్రో పవర్ ప్లాంట్స్ ఇచ్చిన జీవోలు రద్దు చేయాలి. హైడ్రో పవర్ ప్లాంట్స్ ఇచ్చిన జీవోలు రద్దు చేయాలి. హైడ్రో పవర్ ప్లాంట్స్ కు సంబంధించి అల్లూరు జిల్లా అనంతగిరి మండలం పెదకోట ఏరియాలోనే, అదేవిధంగా ఈ అనకాపల్లి జిల్లా దేవరాపల్లి మండలంలోని చింతలపూడి ప్రాంతంలోనే ఈ ప్రభుత్వం గత నెల 30వ తారీఖున జీవో నెంబర్ 31 జీవో నెంబర్ 51 తీసుకొచ్చింది. ఈ జీవో నెంబర్ 51 ఏం చెప్తుందనంటే, గత ప్రభుత్వం ఇచ్చిన దానికన్నా సామర్థ్యాన్ని పెంచుతూ ఈ ప్రభుత్వం ముందుకు తీసుకెళ్లేటువంటి జీవోని ఇవ్వడం జరిగింది. గత ప్రభుత్వం ఈ పెదకోట ఏరియాలో 800 మెగావాట్లకు ఇస్తే ఇప్పుడు 1800 మెగావాట్లు మీరు విద్యుత్ తయారు చేసుకోండి అని చెప్పేసి ప్రభుత్వం జీవో విడుదల చేసింది. అదేవిధంగా రైవాడ ప్రాంతంలో చింతలపూడి ఏరియాలోనే అక్కడ 600 మెగావాట్లకి గతంలో ఇస్తే ఇప్పుడు 900 మెగావాట్లకి విద్యుత్ సామర్థ్యం పెంచుకోండి అని చెప్పేసి ఇచ్చింది. ఇటు పెదకోట ఏరియా కానీ అటు చింతలపూడి ఏరియా కానీ ఈ రెండు కూడా రైవాడికి క్యాచ్మెంట్ ఏరియాలుగా ఈ రోజు ఉన్నాయి. అటు శారద ఇక్కడ ఈ గెడ్లు కానీ ఈ రెండు కూడా క్యాచ్మెంట్ ఏరియాగా ఉంది. ఈ రైవాడకి ఈ 2 గెడ్ల నుంచి నీరు వెళ్ళకపోతే దాదాపు విశాఖపట్నంలో 5 లక్షల మందికి తాగడానికి నీళ్ళే ఉండవు అనేటువంటిది ఈ రోజు అర్థమవుతా ఉంది. రెండోది, ఆ రైవాడి కింద ఉన్నటువంటి ఏదైతే పంట పొలాలు ఉన్నాయో దాదాపు 30,000 ఎకరాలకి ఆథరైజ్డ్గా అనాథరైజ్డ్గా సాగునీరు ప్రభుత్వం అందిస్తా ఉంది. అది కూడా పూర్తిగా స్మాష్ అయిపోద్ది. దీంతో పాటు ఈ పెదకోట ఏరియాలో ఈ రిజర్వేర్ కట్టడం వల్ల ఇక్కడ ఉన్నటువంటి గిరిజనులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా గ్రామాలై పూర్తిగా మునిగిపోయి, వాళ్ళ పంట పొలాలు మునిగిపోయి, వాళ్ళ ఇల్లు మునిగిపోయి, గిరిజన సాంప్రదాయం వాళ్ళ జీవనాధారం అటువంటిది పూర్తిగా నాశనం అయిపోద్ది. అక్కడ చింతలపూడి ఏరియాలను కూడా అదే పరిస్థితి అనేటువంటిది వస్తుంది. కాబట్టి ఈ ప్రభుత్వం పునఃపరిశీలన చేసి జీవో నంబర్ 51 వెంటనే రద్దు చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. పెదకోట ఏరియాలో రేగులపాలెం దగ్గర
6 రోజుల నుండి 5 రోజుల నుండి వంట వార్పు అదేవిధంగా అనేక రూపాల్లో నిరసనటువంటివి ఇక్కడ తెలియజేస్తా ఉన్నారు. గిరిజనుల యొక్క మనోభావాలు అర్థం చేసుకుంటే ఈ పెదకోట ఏరియా ప్రాంతంలో షెడ్యూల్ ఏరియాలో ఉంది. రాజ్యాంగంలో 5వ షెడ్యూల్లో ఏదైతే ఉందో 5వ షెడ్యూల్లో ఉన్నప్పుడు ఇక్కడ గ్రామ సభ జరిపి ఈ గిరిజన ప్రాంతం యొక్క సమస్యల్ని అధ్యయనం చేసి సామాజిక ఆర్థిక సర్వే చేసి వాళ్ళ యొక్క సమస్యలు తెలుసుకొని ఇక్కడ ప్రాజెక్ట్ అటువంటిది కట్టాలి. ఆ విధంగా గ్రామ సభ జరగలేదు. రెండోది 170 పవర్ఫుల్ చట్టం ఉంది. రాజ్యాంగంలో కీలకమైనటువంటి చట్టం అది గిరిజనులకి గుండెకాయల చట్టం. ఆ చట్టాన్ని కూడా ఈ రోజు ప్రభుత్వం తొంగలోకి తొక్కి ఇక్కడ అనుమతులు ఇవ్వడం జరుగుతూ ఉంది. దీంతో పాటు అటవీ హక్కుల చట్టం ఉంది. అటవీ హక్కుల చట్టాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసి ఈ రోజు అదానికి ఈ రోజు ఈ కేంద్ర ప్రభుత్వం గానీ ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వాలు గానీ అటవీ హక్కుల చట్టాన్ని తొంగలోకి తొక్కి ఇచ్చేయడానికి చూస్తున్నారు. దీంతో పాటు పీసా చట్టం ఉంది. పీసా చట్టం ఇంతకన్నా పవర్ఫుల్ అయిన చట్టం. అది కూడా ఈ రోజు పట్టించుకునే పరిస్థితికి ఈ రోజు ప్రభుత్వం చేయట్లేదు. కాబట్టి గిరిజనుల హక్కుల్ని కాలు రాస్తే మేము ఊరుకునేది లేదని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి గిరిజనులందరూ కూడా సాంప్రదాయ ఆయుధాలు విల్లింపులు పట్టుకుని వాళ్ళు కర్రలు పట్టుకుని కత్తులు పట్టుకుని ఎవరైనా అదాని మనుషులు గాని అదాని గాని ఏరియాలో సంచరిస్తే వాళ్ళ సంగతి తెలుస్తామని చెప్పేసి ఈ రోజు పెద్ద ఎత్తున ఇక్కడ నిరసనటువంటి తెలియజేస్తా ఉన్నారు. కాబట్టి రోజులు పోలీసులు ఫోన్ చేయడం లేదా రెవెన్యూ అధికారులు ఫోన్లు చేయడం మీరు నిరసన తెలియజేయకండి మేము ఆపేసామని చెప్పేసి చెప్తా ఉన్నారు. మాయ మాటలు చెప్తా ఉన్నారు. మాయ మాటలు చెప్పడం కాదు, మీ ప్రభుత్వం ఇచ్చినటువంటి జీవో నెంబర్ 51 ఏదైతే ఉందో దాన్ని పూర్తిగా రద్దు చేశామని చెప్పేసి ప్రకటించే వరకు ఈ ఉద్యమం కొనసాగుతుంది. ఈ ప్రాంతంలో గిరిజనుల యొక్క ఆగ్రహాన్ని మీరు సవి చూడొద్దు. కాబట్టి గిరిజనులు ఆగ్రహిస్తే ఈ రోజు ఆ రోజు అల్లూరు సీతారామరాజు గిరిజన ప్రాంతంలోనే బ్రిటిష్ సామ్రాజ్యాన్ని గడగడలాడించి పెద్ద ఎత్తున పోరాటం చేశాడు. ఆ విధంగా గిరిజనులందరూ కూడా విల్లింపులు పట్టుకొని ఈ రోజు అదానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున మా నరేంద్ర మోడీకి వ్యతిరేకంగా ఈ రోజు పోరాటం అంటే సాగుతూ ఉంది. ఈ పోరాటాన్ని మీరు అర్థం చేసుకోకపోతే రానున్న రోజుల్లోనే మరింత పోరాటాలు ఉధృతం అవుతాయి. గిరిజన ప్రాంతం అంతా అట్టుడికిపోతాయి. కాబట్టి మీరు వెంటనే దీన్ని పరిశీలన చేసుకుని 51 జీవోను రద్దు చేయాలి, అటవీ హక్కుల చట్టాన్ని అమలు చేయాలి, పీసా చట్టాన్ని అమలు చేయాలి, 170 చట్టాన్ని అమలు చేయాలి, గ్రామ సభ జరపాలని చెప్పేసి మేము ప్రజా సంఘాలుగా ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం గిరిజన సంఘాలు సిపిఎం పార్టీగా గిరిజనులకు మద్దతు ఇచ్చి ఈ రోజు నిరసనలో పాల్గొనడం జరిగింది. కాబట్టి ప్రభుత్వం దీన్ని అర్థం చేసుకుని